హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము ఎగ్ సేమియా తయారు చేసుకుందామండి. నేనైతే అన్ఫ్రైడ్ అంటే ఫ్రై చేయని సేమియాలు తీసుకున్నాను. మనము ఫ్రై చేసుకోవాలి. 1 కప్ తీసుకున్నాను. నేను ఈ మెజర్మెంట్స్ కప్ తీసుకున్నానండి. కొత్తగా ఇదైతే మనము ఈజీగా ఉంటుంది. చూసారు కదా, 16 టేబుల్ స్పూన్, మనము టీ స్పూన్ బాగా ఈజీగా వంట తయారు చేసుకోవచ్చండి. దీంట్లో మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి. వన్ కప్, హాఫ్ సగంలో కొంచెం సగం హాఫ్ కప్లు కూడా ఉన్నాయి. మనము ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనము మెజర్మెంట్స్ ద్వారా మనం వంట చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్ సేమియా తయారు చేసుకుందాము. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా సింపుల్. ఒక 10 నిమిషాలు రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలాగా ఒక 2-3 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందామండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా కారము, మనకు స్పైసీ అంతా ఇష్టపడేవారు, కొంచెం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా చాలు. అలాగే పసుపు కొద్దిగా, అలాగే గరం మసాలా కొద్దిగా, అంటే హాఫ్ టీ స్పూన్ కన్నా హాఫ్. ఓకే అండి, బాగా మిక్స్ చేసుకొని వన్ కప్ వాటర్ వేసుకున్నాను. 1 కప్పు సేమియాలు కదా, 1 కప్ వాటర్. ఓకే అండి, ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుందాము. ఓకే అండి, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనము ఎగ్స్ వేసుకోవాలి. మన ఇష్టము, ఎగ్స్ ఎన్ని కావాలి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఓకే అండి, నేనైతే 1 ఎగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనము 1 కప్ తీసుకున్నాం కదా సేమియాలు, ఈ సేమియాలు కూడా కొద్దిగా ఇలాగా ఒక 2-3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇప్పుడు కాసేపు మనము ఉడకబెట్టుకుందామండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కాసేపు ఉడికించుకుందాము మూత పెట్టి. మన ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీని బదులు మనము ఫ్రైడ్ సేమియాలు కూడా తీసుకోవచ్చు. చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము.
ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ. ఇది బ్రేక్ఫాస్ట్లో, పొద్దున మనము బ్రేక్ఫాస్ట్లో అయినా లేకపోతే సాయంత్రం ఈవినింగ్ టైంలో అయినా మనము ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.